గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ మాధవీలత గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం ప్రెగ్నెన్సీలో డేంజర్ సైన్స్, సిగ్నల్స్ గురించి చెప్పుకుందాం. మామూలుగా ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 monthsలో బ్లీడింగ్ అవ్వటం కానీ, లేకపోతే నొప్పి కడుపులోంచి పొత్తి కడుపు నుండి నడుములోకి కానీ వస్తుంటే కంటిన్యూస్గా ఎక్కువ సార్లు, అండ్ యూరిన్ చాలాసార్లు ఎక్కువగా వస్తూ ఉంటే ఈ 3 వెంటనే డాక్టర్కి చూపించుకోవాలి. ఎందుకంటే బ్లీడింగ్ కనుక కనపడుతుందంటే అది అబార్షన్ కావచ్చు, ఇంకా హార్మోన్ డెఫిషియన్సీలో కూడా అలా ఉండొచ్చు. సో హార్మోన్ డెఫిషియన్సీ అయితే మెడిసిన్స్తో కరెక్ట్ అయిపోతుంది, ప్రెగ్నెన్సీ నిలుస్తుంది. కడుపులో నొప్పి అంటే అబార్షన్ మూలాన కూడా అవ్వచ్చు, అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే కడుపులో నొప్పి వేరే ఫైబ్రాయిడ్స్ ఉన్నా, ఓవేరియన్ సిస్ట్ ప్రెగ్నెన్సీతో పాటు ఉన్న ఎర్లీగా అనిపిస్తుంది అనమాట. వేడి చేయటం అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని సంప్రదించడం కరెక్ట్. చివరి మంత్స్లో అంటే 8వ నెల 9వ నెల టైంకి వచ్చేసరికి బాగా ఒళ్ళు వాపులు విపరీతంగా వచ్చినా, ఒకసారిగా తలనొప్పి, కంటి చూపు మందగించటం, వాంతులు ఎక్కువగా అవటం, నొప్పి వస్తే కనుక వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇవి ఫిట్స్ అంటాం అనమాట, ఎక్లాంప్సియా అని కూడా అంటారు. సో దీనికి మొదటి చిహ్నాలుగా ఉంటాయి అన్నమాట. ఇవి చెకప్ చేయించుకొని డాక్టర్ చేత చూపించుకోవాలి. అది కాకుండా ప్రెగ్నెన్సీలో 7th month నుంచి తిన్న తర్వాత గంటలో ప్రతిసారి 3 సార్లు తిరగాలన్నమాట. లేదంటే రోజు మొత్తం మీద మినిమం ఒక 10 to 15 times తిరగాలి. అలా తిరగకుండా మూమెంట్స్ తెలియకపోయినా కానీ, లేదంటే బ్లీడింగ్ కనపడ్డా, లేదు నడువులోంచి పొట్టలోకి నొప్పి వస్తున్నా, లేదంటే ఉమ్మనీరు పడిపోయినా, అంటే బట్టలు తడిచిపోతూ ఉన్నా, అట్లా ఉంటే కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సో ఇవి డేంజర్ సిగ్నల్స్ అనమాట. మిగతావి ఇవి కాకుండా మామూలుగా వచ్చే జలుబు, దగ్గు, ఫీవర్ ఇట్లాంటి వాటికి 1-2 మామూలు ట్యాబ్లెట్ వేసుకొని చిట్కాలతో ట్రై చేయొచ్చు. కానీ ఈ డేంజర్ సిగ్నల్స్ వచ్చినప్పుడు మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి.